అందరికీ నమస్కారం. మా హస్బెండ్ ఆరోగ్యం బాగాలేదు కదా, ఇంకా హేమలతక్క దంపతులు అండ్ రాజేశ్వరి చెల్లె, శివ తమ్ముడు అండ్ కృష్ణ బ్రదర్ మమ్మల్ని కలవడానికి వచ్చారండి. చాలా దూరం నుంచి ఎంతో జర్నీ చేసి వాళ్ళు మమ్మల్ని కలవడానికి వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కను చూడగానే నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే నా పిల్లలకు మేము ఉన్నాం అని సపోర్ట్ ఇచ్చే వాళ్ళల్లో మొదటి స్థానంలో అక్కనే ఉంది. ఎందుకంటే మనకు ఛానల్ స్టార్టింగ్లో అక్క చాలా సపోర్ట్ చేసింది. మేము కొంత రికగ్నైజ్ అయ్యాము అంటే హేమలత అగ్రికల్చర్ ఛానల్ వల్లనే అని మీ అందరికీ తెలుసు. సో ఇలాంటి టైంలో అక్క నాకు తోడుగా ఉండడం నేను చాలా ఆనందిస్తున్నానండి. అండ్ రాజేశ్వరి చెల్లె గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. ఇంకా గాడ్ గిఫ్ట్ చెల్లె నాకు. తమ్ముడు ఇంకా కృష్ణ బ్రదర్ నాకు తెలియదు, ఇది మొదటిసారి నేను చూడడం. కాకపోతే తన రిసీవింగ్ కూడా మమ్మల్ని పరామర్శించడం అయినా మేము ఉన్నాము అక్క మీరు బాధపడకండి అని చాలా బాధగా అనిపించింది ఆ మాటలన్నీ వింటుంటే. మా వాళ్ళే మమ్మల్ని దూరం పెట్టిన ఈ తరుణంలో మీరంతా మేము ఉన్నామనడం మాకు ధైర్యంగా అనిపిస్తుందండి. అక్క కూడా అన్నది, అన్నయ్య మీకు అక్క వాళ్ళు దూరం అయ్యారని బాధపడకండి, మేమున్నాం మీకు, మీరు అస్సలు బాధపడకండి. కానీ మేము ఎంత ఉన్నా నీకు నీ పిల్లలకు ఉన్న బాండింగ్ వేరే ఉంటుంది. నువ్వు ఉండడం ముఖ్యం. నువ్వు మంచిగా ఉంటేనే నీ పిల్లలు నీ భార్య సంతోషంగా ఉంటుంది. నీ భార్య నీ కోసం చాలా ఒంటరి పోరాటం చేస్తుందని అక్క ఒక వీడియో కూడా మా గురించి చేయడం జరిగిందండి. చాలా థ్యాంక్స్ అక్క అండ్ రాజేశ్వరి చెల్లె, శివ తమ్ముడు, కృష్ణ బ్రదర్, మీ అందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్. ఇంతకన్నా నేనేం చెప్పలేను మీ గురించి, ఏం లేదు కూడా నేను చేయడానికి కూడా. మీ అందరికీ కూడా నేనైతే నా కుటుంబం అయితే రుణపడి ఉన్నాము. అక్క ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో దయచేసి మీరంతా కూడా యూట్యూబర్స్ నాకు సపోర్ట్ చేయాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నానండి. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుందండి. ఈ నా పోరాటంలో మీరంతా కూడా నా తోడుగా ఉండి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా.